వేసవి కావటం వల్ల ఎండలు మండిపోతున్నాయి. ఎంత గోదావరి తీరమైనా మధ్యాహ్నం అయ్యేసరికి నేల వేడెక్కిపోతుంది. శిల్ప పెళ్లికి అందరూ వచ్చారు. కల్పన, శాంతి, జ్ఞానేశ్వరితో పాటు శ్రీధర్ కూడా వచ్చాడు. పెళ్లివారికి మర్యాదలన్నీ సక్రమంగా జరిగిపోయాయి. అంతా నిర్విఘ్నంగా జరిగినందుకు శుభం అనుకున్నారు. జ్ఞానేశ్వరి, శాంతి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. కల్పన మాత్రం శ్రీధర్ని వెంట పెట్టుకుని కాకినాడకు బయలుదేరింది. ఇద్దరు ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చారు. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి రైల్వే స్టేషన్ మహా రద్దీగా ఉంది. కూర్చోటానికి ఒక్క బెంచి కూడా ఖాళీగా లేదు. పెళ్లిళ్ల సీజన్కి తోడు సెలవులు కాబట్టి ఊళ్లకు తిరిగి పెడుతున్న స్టూడెంట్స్ రద్దీ కూడా బాగా పెరిగిపోయింది. కల్పన దిక్కులు చూస్తుంది. కూర్చోటానికి ఎక్కడా ఖాళీ లేక నిల్చుని కాళ్ళు లాగుతున్నాయి. బాప్రే, ఇంకెప్పుడు వేసవి కాలంలో ఎవరి పెళ్లికి వెళ్ళకూడదు. ఈ తంటాలన్నీ ఎవరు పడగలరు? పెళ్లిలో బాగా అలసిపోయాను. ఆ భజంత్రాల హోరు మరీ బోర్. ఇవన్నీ భరించడం మహా కష్టం. పెళ్లి కూతురు కనుక శిల్పకు తప్పలేదు. మరెవరి పెళ్ళైనా అయితే ఓ గ్రీటింగ్ కార్డు పంపి గమ్మున ఉండేదాన్ని అని తనలో తను గొనుక్కుంది కల్పన. శ్రీధర్ని చూస్తూ అంది, అనవసరంగా నిన్ను కూడా మాతో కష్టపెట్టేశాం కదూ. దానిదేముంది, జీవితంలో రకరకాల అనుభవాలు. ఏమో బాబు, నేను పుట్టి పెరిగాక జ్ఞానమంటూ వచ్చాక పెళ్లికి రావటం ఇదే మొదటిసారి. అదేమిటి, మరి మీ అన్నయ్యల పెళ్లిళ్ళకి కూడా వెళ్ళలేదా? లేదు, ఒకడు అమెరికాలో, ఇంకొకడు కెనడాలో చేసుకున్నారు. అంత దూరాలెందుకని మానుకున్నాం. పెళ్లిళ్ళు అక్కడ చేసుకునేందుకు మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఒప్పుకొనకపోవటానికి వాళ్ళు కాని పని ఏమీ చేయలేదుగా. అవతల వాళ్ళు కూడా మాకు దూరపు బంధువులే. పైగా మన సాంప్రదాయాలను పాటిస్తూనే పెళ్లిళ్ళు జరిగాయి. ఇక్కడ నుంచి శ్రీ సూక్తం, వేదం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, సత్యనారాయణ వ్రతం ఇలాంటి క్యాసెట్స్ పంపించారు మా డాడీ అమెరికాకు. మన స్వామీజీలు ఎవరు వెళ్ళినా మా అన్నయ్యల ఇళ్లల్లోనే మాకం చేస్తారు. సరే గాని ఇలా మనం మాటల్లో పడి రైలు సంగతి మర్చిపోతే ఎలా? బస్సులు కూడా లేవట. ఇక మన పని గోవిందా. భయం లేదు. ఓ అరగంటలో డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఎక్కి హాయిగా నిద్రపోతే మళ్ళీ కాకినాడలో కళ్ళు తెరవచ్చు. హాయి మాట దేవుడెరుగు. ప్రస్తుతం విసుగు, చిరాకు వస్తుంది. ఈగులు ముసురుతున్న టిఫిన్ తినాలంటే బోర్. ఆకలేమో దంచేస్తుంది. ఆయాసపడిపోతున్నట్లు ఫీల్ అవుతూ ఉస్సురుమంటుంది. అలా అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు ఎక్కడ తినలేవు. ఓర్పు పట్టాలి మరి. బాబోయ్, నాకొద్దు. కోరు తెచ్చుకునే కష్టాలు అసలే వద్దు. నేను భరించలేను. పదార్థాలన్నీ పొల్యూషన్తోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బేష్, బాగుంది కల్పన నీ గొడవ. గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినదానివి కదా, అందుకని అన్నీ నీకు అలాగే కనబడతాయి. బామ్మగారిలా మడి కట్టుకుని ఇంట్లో కూర్చోక ఎందుకొచ్చిన చదువులు, ఈ ప్రయోగాలు? నన్ను సనికడం తర్వాత గాని అలా చూడు, దూరంగా గంట మోగుతుంది. ఎలాగోలా కష్టం అనుకోక కాస్త ఆ ట్రైన్లోనైనా సీటు చూస్తే నీకు పుణ్యం ఉంటుంది. నేను నిద్రపోవాలి. ఇదెక్కడ గొడవ? ఇంకా ట్రైన్ రానే లేదు. వచ్చిన సీట్లన్నీ రిజర్వ్ చేశామనుకున్నావా పడుకోవటానికి? ఇంత డెలికేట్గా ఉన్నదానివి హాస్టల్లో ఎలా అడ్జస్ట్ అవుతున్నావు? అబ్బా, అది వేరు ఇది వేరు. వారం నుంచి రెస్ట్లెస్ అని ఇందాకనే చెప్పాను. నీకు చెముడు కూడా ఉందా ఏమిటి? అమ్మ బాబోయ్, ఇలా అయితే నేను వేగలేను. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కతివే పెళ్లికెళ్ళి వస్తున్నట్లు పెళ్లివారి నీరసమంతా నీ ముఖంలోనే కనబడుతుంది. నాతో వేగలన్నంటున్నావు కదూ. సరే, చూస్తాను. ముక్కుతాడు వేసిన తర్వాత అన్నీ తెలుస్తాయి. ఈ కారాలు, మిరియాలు, గారాలు అన్నీ ఈ ఫ్లాట్ మీద వద్దు. ఇంటికెళ్ళాక అమ్మ ఒడిలో కూర్చుని తీరిగ్గా స్టార్ట్ చేద్దువు గాని. లేకపోతే ఇప్పుడే నీ ఒడిలో కూర్చుంటారనుకున్నావా? పాపం, సిగ్గుపడిపోతున్నట్లు కళ్ళు దించి తల కూడా కొద్దిగా దించుకుంది. ఇంతలో పెద్దగా చప్పుడు చేసుకుంటూ రైలు వచ్చి ఆగింది. శ్రీధర్ వెంటనే పరిగెత్తి విండోలోంచి ఓ సీటు మీదకు బ్యాగ్ విసిరాడు. కల్పన కూడా చకచకా వెళ్లి క్యాచ్ చేసి లోపలికి వెళ్లి సీటు మీద కూర్చుంది. వాటర్ బాటిల్ తీసి 4 గుక్కలు గొంతులో పోసుకుని ఆయాసం తీరినట్లు ఫీల్ అయింది. ఓ సంచిలోంచి స్వీట్స్ తీసింది. 4 స్వీట్స్ తాను తిన్నది. మరో 4 స్వీట్స్ శ్రీధర్కు ఇవ్వబోతే, ఇలాంటి తిండి నాకు సహించదు. నేను హోటల్లో హాయిగా తింటాను కావలసినప్పుడు. ఈ తిండి కాలక్షేపానికే అన్నాడు. సరే, నీ ఇష్టాలు నీవి. నేను మాత్రం నిద్రపోవలసిందే. లేకపోతే పీకిపోయిన నా ముఖం చూస్తే మా అమ్మ తిట్టిపోస్తుంది. శ్రీధర్ కల్పన మాటలు వింటూనే విండోలోంచి బయటి దృశ్యాలు తిలకిస్తున్నాడు.
కాసేపు అయ్యాక కళ్ళు మూసుకున్నాడు. అలా నిద్రలోకి జారిపోయాడు. మనిషికి తెలివి భగవంతుడిచ్చిన వరప్రసాదం ఎలాగో నిద్ర కూడా అంతే. కొన్ని విషయాలు నిద్రలో మర్చిపోయే అవకాశం ఉంది. కల్పన అంతకు ముందే నిద్రపోయింది. రైలు కాకినాడ చేరుతుందనగా శ్రీధర్కు మెలకువ వచ్చింది. కల్పనను లేపలేదు. ఆమె వదనాన్ని చూస్తూ కూర్చున్నాడు. నిద్రలో ఉన్న ఆమెలోని అమాయకత్వం ముఖంలో ప్రతిఫలిస్తూనే ఉంది. బంగారు వన్నె చేయ ఆ మాత్రపు దీపపు కాంతిలో మెరుస్తూనే ఉంది. ఎంత గారాభంగా పెరిగినా గర్భం లేని ఇంత మంచి అమ్మాయిని తనెక్కడా చూడలేదనుకున్నాడు. ఎందుకో మరి అతని పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. అనుకోకుండా అతని చూపులు ఆమె పాదాల మీద వాలాయి. అవి కందిపోయినట్లు లేత గులాబీ రంగులో కనిపించాయి. ఆమె ఒక దేవతామూర్తిలా తలపించింది. తన అరచేత్తో ఆ మృదువైన పాదాలను తాకుదామనిపించింది. కాని తప్పు అని అతని మనసు హెచ్చరించగా ఆ ఆలోచనను విరమించుకున్నాడు. రైలు కాకినాడ స్టేషన్కు వచ్చింది. కల్పన, కాకినాడ వచ్చింది, లే. కల్పన కళ్ళు తెరవకుండానే ఒళ్ళు బద్ధకంగా విరిచింది. ఆ విరుపులో కూడా అజంతా సుందరి నాట్య విన్యాసం తలపించింది అతనికి. నాకు ఇంకొంచెం సేపు నిద్రపోవాలని ఉంది. అప్పుడే వచ్చిందా అంటూ మెల్లగా లేచికొచ్చింది. ఇంపోర్టెడ్ శారీ కాబట్టి ఎక్కడా మడతపడినట్టు లేదు. బ్యాగ్ తీసుకుని సూట్ కేస్ పోర్టర్కి అందించి గేటు వైపు నడిచారు. మళ్ళీ పోర్టర్ ఎందుకు, ఈ మాత్రం సూట్ కేస్కి అన్నాడు శ్రీధర్. దీని నిండా ఒక్క చీరలే అనుకున్నావా? పుస్తకాలు, డ్రాయింగ్ షీట్స్ అన్నీ ఉన్నాయి. అవి చాలా బరువు. ఈ హాలిడేస్కి ముందే కొంత లగేజ్ పంపేశాను. మంచి పని చేశావు. పద పద. ఇద్దరు స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కారు. ఆటో ఓ మేడ ముందు ఆగింది. ఇంత రాత్రి వేళ ఎవరొచ్చారా అనుకుంటూ వీధి గుమ్మంలో పడుకున్న నౌకరు వెంకన్న లేచి కూర్చుని చూస్తున్నాడు. గేటు దగ్గరకు వచ్చిన కల్పన, వెంకన్న తాళం తీ అని అరిచినట్టు చెప్పింది. అమ్మాయి గారు వచ్చారా అనుకుంటూ వాడు చరచరా వచ్చి గేటు తాళాలు తెరిచాడు. శ్రీధర్, కల్పన లోపలికి వెళ్లారు. ముందు విశాలమైన పెరడు, మొక్కలు ఉండటం చేత ఆ ఇల్లు బయటకు అంతగా కనిపించదు. అంతకు ముందే వెంకన్న తలుపు తట్టాడు. అమ్మా అమ్మా అంటూ కల్పన కూడా పిలిచింది. సింహద్వారం తెరుచుకుంది. ఎదురుగా తండ్రి ప్రత్యక్షం. ఆయన వదనం ప్రఫుల్లమైంది. కూతురు పక్కన ఉన్న వ్యక్తి శ్రీధర్ అయ్యుంటాడని ఆయన ఊహించారు. రెండు బాబు లోపలికి అంటూ ఆహ్వానించాడు. ఈలోగా తల్లి కూడా నిద్రలేచి వచ్చింది. తల్లిని చూడగానే కూతురు కాలు నిలవలేదు. వెళ్ళి కావులించుకుంది. కూతుర్ని అక్కున చేర్చుకుని తల నిమిరింది. ఏమా, శిల్ప పెళ్లి బాగా జరిగిందా? ఆహా, బ్రహ్మాండంగా జరిగింది. ఈ అబ్బాయి నువ్వు ఉత్తరంలో వ్రాసిన? అవును, అతనే. అమ్మా, నిన్ను నాన్నని ఎప్పుడు చూస్తానా అని ఆరాటపడిపోతున్నాను. శ్రీధర్, కల్పన, తండ్రి రావు గారు హాల్లో కూర్చుని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. స్నానాలు, భోజనాలు ముగిశాయి. శ్రీధర్ని మేడ మీదకు తీసుకెళ్ళింది కల్పన. తన అన్న ఉండే రూము చూపించి షెల్ఫ్లోని పుస్తకాలు కావాలంటే చదువుకోమని చెప్పి గుడ్ నైట్ చెప్పి కిందకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక అనుకున్నాడు, ఈ అమ్మాయి మహా స్పీడు, అన్నీ డిమాండ్ చేసినట్లే చెబుతుంది. కానీ మనసులో మాత్రం కల్మషం అనేది ఉండదు. ఇలాంటి అమ్మాయి నాకు లభించటం ఎంతో అదృష్టం. ఆ రూమ్లోని వస్తువులు పరికించి చూశాడు. అన్నీ ఇంపోర్టెడ్వే ఉన్నాయి. లైఫ్ సైజు లేమినేషన్ ఫోటో అన్నగార్లది, చెల్లిది కలిసి ఉంది. మరో గోడపై పెద్ద వాల్ డెకరేషన్ లేపాక్షిది ఉంది. ఇంతలో వెంకన్న వచ్చి మంచినీళ్ళ కేటిల్, గ్లాసు పెట్టి కూలర్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. వెంకన్నను ఏమీ ప్రశ్నించలేదు. కానీ వెంకన్న మాత్రం శ్రీధర్ను 2 క్షణాలు పరిశీలనగా చూసి ఏదో మురిసిపోతున్నట్లు ముఖం పెట్టి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. రావుగారు ఉదయం 5:30కే లేస్తారు. ఆయన మిలిటరీలో డాక్టర్ చేసి రిటైర్ అయ్యి ఈ ఊరు వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు డిసిప్లిన్ అంటే మహా ఇష్టం. అలవాటు చొప్పున ఆయన పెరటిలోని మొక్కలకు నీళ్లు పెట్టారు. స్నానం చేసి జపం చేయటం, ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో టిఫిన్ చేసి క్లబ్కో ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి రావటం అలవాటు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి వచ్చి భోంచేసి ఓ 2 గంటల సేపు నిద్రపోతారు. సాయంత్రం అవగానే డైరీ ఫారమ్స్, పౌల్ట్రీ ఫారమ్స్ చూసుకుంటారు. ఇది స్థూలంగా ఆయన దినచర్య. కూతురు ఇంకా నిద్రలేవలేదు. 9 గంటలు కావస్తుంది. తల్లి వెళ్ళి కల్పనను నిద్రలేపింది. మంచం పక్క టేబుల్ మీద శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం క్యాసెట్ను ఆన్ చేసింది. ఇప్పుడే నా సుప్రభాతం, ఇంకా తెల్లవారలేదన్నమాట. అవును తల్లి, ఇంకా తెల్లవారలేదు.
నీవింకా లేవలేదనే ఈ క్యాసెట్ పెట్టాను, తెలిసిందా? కల్పన చివాలన లేచి కూర్చుంది. కిటికీలోంచి చూస్తే బారుడు పొద్దెక్కినట్లు కనిపించింది. ప్రయాణం బడలికతో పడుకుందులే అని ఊరుకున్నాను. అయితే హాస్టల్లో కూడా ఇంతేనన్నమాట. అబ్బా ఏమిటి పొద్దున్నే ఈ హాట్ కేక్స్ అన్నట్టు పాపం అతను ఏమనుకుంటున్నాడో ఏమో. ఏమీ అనుకోవటం లేదు. కాఫీ పంపించాను. పేపర్ కాబోలు చూస్తున్నాడు. అయినా ఆ అబ్బాయి వచ్చాడు కదా, పట్టించుకునేదేమీ లేదా? లేచాను కదా ఇప్పుడే, ఇక అన్నీ నాకు వదిలేసాయి. తల్లి రమణి వెళ్ళిపోయింది. ఆమె చదివింది SSLC అయినా లోకజ్ఞానం బాగా తెలుసు. డబ్బున్న గర్వం అనేది లేదు. దాన ధర్మాలంటే ఆమెకి ఎంతో మక్కువ. ఎవరి తరపు బంధువులొచ్చినా ఎంతో ఆదరిస్తుంది. పేదవాళ్ళెవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే గుప్తదానాలు చేస్తుంది. భార్య మనసు రావుగారికి తెలుసు. పైకి ఈ దాన ధర్మాల విషయంలో కేకవేస్తున్నట్లు మాట్లాడినా లోపల ఎంతో మెచ్చుకుంటారు. కల్పన కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్అప్ అయింది. శ్రీధర్ దగ్గరకు వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం రమ్మని ఆహ్వానించింది. ఇద్దరూ మేడ దిగి వచ్చారు. తండ్రి, తల్లి, శ్రీధర్, కల్పన నలుగురు టేబుల్ చుట్టూ వేసిన కుర్చీలో కూర్చున్నారు. వంట మనిషి పూర్ణమ్మ సాంబారు కటారి తెచ్చింది. నేను రాగానే చపాతీలకు బదులు ఇడ్లీ సాంబారు రెడీ చేశారన్నమాట. కల్పన అంది నవ్వుతూ వంట మనిషిని చూస్తూ. చాలా బాగున్నాయే పూర్ణమ్మ. ఈ సెలవుల్లో నీ వంటకాలు తిని మళ్ళీ తిరిగి హాస్టల్కి వెళ్ళాలంటే ఎంత బోర్ తెలుసా అంది మళ్ళీ మెచ్చుకుంటూ. అమ్మా చెప్పటం మర్చాను, శ్రీధర్ మన ఇంట్లో 10 రోజులుంటాడు. ఏం శ్రీధర్, అంతే కదూ? శ్రీధర్ ఓసారి తలపైకెత్తి బొమ్మ ముడివేసి చూశాడు కల్పనను చూస్తూ. ఏం జోకులేస్తున్నావా అన్నాడు. జోక్ కాదు, నిజమే. ఏం ఉండకూడదా అని కాదు, నాకు చాలా పనులున్నాయని రాత్రేమి నాన్నగారితో చెప్పాను. ఈరోజు రాత్రికి వెళ్ళిపోవాలని కూడా చెప్పాను. ఆ అబ్బాయి మన ఇంట్లో ఉంటే అభ్యంతరం లేదు, కానీ జరూరు పనులున్నాయంటున్నాడు. మరోసారి వస్తావిలే. అలా చెప్పండి రావుగారు అన్నాడు శ్రీధర్. సరే, నీ ఇష్టాలు నీవి, కాదంటానా? పోని మధ్యాహ్నం నుంచి అలా ఊళ్ళోకి వెళ్ళి వద్దాము. దానికైనా రెడీయేనా? అబ్జెక్షన్ ఏమైనా? అలాగే, నీ మాట కాదనటం దేనికి? తల్లి అంది తన మాటగా. అబ్జెక్షన్ దేనికి? శ్రీధర్ ముక్తాయింపు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత మేడ మీద గదిలో ఉన్న VCRలో శృతిలయలు పిక్చర్ చూశారు. చూస్తున్నప్పుడు అంది కల్పన, నాకు ఇలాంటి చిత్రాలంటేనే ఇష్టం. ఆర్ట్ ఫిలిమ్స్ అంటేనే నాకు ఇష్టం. శ్రీధర్ వాక్య. ఈ చిత్రాలు మనసుకి కాస్త ప్రశాంతతనిస్తాయి. కొన్ని సినిమాలైతే వైలెన్స్, సెక్స్తో పరమ అసహ్యంగా ఉంటాయి. నాలాంటి దానికి తలపోటు వచ్చేస్తుంది కూడా. మహాబోర్. నీవలా అంటున్నావు. నేనైతే అస్సలు సినిమాలు ఎక్కువ చూడను. అదే మంచిదనుకో. నాకు కొద్దిగా తీరిక ఉన్న బుక్స్ చదవటమో, కుట్లు అల్లికలతోనో, కొత్త కొత్త ముగ్గులు వేస్తూనో కాలక్షేపం చేస్తాను. నిజమే, అలా ఉంటేనే మంచిది. సినిమా పూర్తయింది. ఓహో, ఇప్పుడు టీ బ్రేక్ కాబోలు. టిఫిన్ గట్రా ఏమున్నదో తీసుకువస్తాను. వద్దు, నాకంత తిండి దాస లేదని నీకు తెలుసుగా. టీ తీసుకుంటానంతే. అంటే నేను తిండిపోతున్నానేగా నీ ఉద్దేశం? ఆ మాట నా నోటితో చెప్పాలా? యూ సిల్లీ. ప్రాక్టికల్ జోక్స్ కట్ చేయకు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల వేళ శ్రీధర్, కల్పన సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పార్కులోకి వెళ్లారు. ఓ చోట పచ్చగడ్డి పరుపులా ఉన్న చోట కూర్చున్నారు. వేరుశనక్కాయలు కర్చీఫ్ మీద పోసుకుని ఒక్కొక్కటి తింటూ కబుర్లలోకి దిగారు. శ్రీధర్ మాత్రం ఎందుకో గాని జర్క్ ఇచ్చినట్లు ఫీల్ అవుతున్నాడు. ఆమె మెరిసే కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. అతని సమస్యలు అతనికి ఉన్నాయి. తనపై పడిన బాధ్యతలు అపారం. ఇంత అమాయకంగా ఉన్న ఈ బంగారు బొమ్మ తన కుటుంబ సభ్యుల మధ్య ఇమిడిపోగలదా లేదా అన్న సందేహాలు అతని మనసులో చెలరేగుతున్నాయి. తనకెలాగూ కష్టాలు తప్పవు. తనతో పాటు కల్పన కూడా కష్టాలు పడటం అంటే ఇంపాసిబుల్, ఊహించలేని విషయం. తాను అభం శుభం తెలియని ఇంత మంచి అమ్మాయిని చీట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఏం శ్రీధర్, మాట్లాడుతూనే అలా ఒక్కసారి మారిపోయావేమిటి? నీ ముఖంలో మార్పు వచ్చేసిందేమిటి? ఏమీ లేదు కల్పన. ఏమీ లేదనుకు, ఏదో ఉంది. మన మధ్య రహస్యాలు దేనికి? నేనేమీ అనుకోనులే, నాకు చెప్పవచ్చు. నీకు చెబితే తప్పేముంది? మళ్ళీ శ్రీధర్ మౌనం. కల్పన అతని ముఖంలోకి చూస్తూ మనసులో అనుకుంది, శ్రీధర్ ఏమిటి ఆలోచిస్తున్నాడు? ఆఫ్టర్ మ్యారేజ్ పరిస్థితులు ఎలా ఉంటాయనా? నేను అందరితోనూ మంచిగానే ఉంటాను కదా. ఎవరి మనసు నొప్పించే స్వభావం నాది కాదు కదా.
పైకి అలా మాట్లాడతానంతే, దురుసుతనం ఉన్నట్లు కనబడుతుంది. అంతేగా, మరి ఈ శ్రీధర్ ఎందుకలా మదన పడిపోతున్నట్లు? మరోసారి అడుగుతాను. శ్రీధర్, నిన్నే. ఇందాకటి వరకు బాగానే ఉన్నావుగా, ఎందుకల్లా నీలో నువ్వు మదన పడిపోతున్నావు? మా ఇంట్లో నీకేమైనా అమర్యాద జరిగిందా? కల్పన, నన్నెందుకు అలా అపార్థం చేసుకుంటావు? అసలు ఆలోచనే లేదు. మరెందుకు? శృతులయ్యల్లో అపశృతి ఏ మూల నుంచో. అవే మాటలు శ్రీధర్, నేను హర్ట్ అవుతాను. నా మనసు నీకు తెలుసుగా. తెలుసు కాబట్టే ఇంతగా ఆలోచిస్తున్నాను. ఈరోజు నీ మూడ్ బాగోలేనట్లుంది. అలా పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం పదా. అది స్టమక్ను మాత్రమే చల్లబరచగలదు, కానీ మైండ్ మాత్రం. కల్పన అప్పటికే డీలా అయిపోయినట్లు ముఖం పెట్టింది. ఇదంతా నా ఫార్మిస్ట్రీ భావమేనా? ఏం పర్వాలేదు. నమ్మకమే కానీ కరెక్ట్గా అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? శ్రీధర్ ఆలోచనలు మళ్లించాలని ప్రయత్నించింది. శ్రీధర్ లేచాడు. కల్పన కూడా లేచి నిలబడింది. ఈ షైర్ తాను అనుకున్నట్లు జరగనందుకు కల్పన ఎంతగానో ఫీల్ అయిపోయింది. ఇద్దరూ మెల్లగా నడుస్తూ ఇంటికెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి శ్రీధర్ విజయవాడకు బయలుదేరాడు. కల్పన, రావు గారు స్టేషన్కి వెళ్ళి అతడికి వీడ్కోలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చారు. అమ్మా, ఎలా ఉంది నా సెలక్షన్? డాడీకి నచ్చినట్లుంది. మీ తండ్రి కూతురికి నచ్చితే సరి. నా ఇష్టం ఎవరికి కావాలి? మీ అన్నయ్యలు చెప్పారా నువ్వు చెప్పటానికి? తల్లి అంది. అది కాదు మమ్మీ, నా సెలక్షన్ బాగుందను, అప్పుడు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే, బాగుంది, చాలా బాగుంది. కుర్రాడి బుద్ధిమంతుడల్లేనే ఉన్నాడు. అల్లేనే కాదు, బుద్ధిమంతుడే. నీవు ఇష్టపడ్డావు కదా, అదే మాకు కావాలి. తల్లిని కౌగులించుకుని, మా అమ్మ మంచిది, నా సెలక్షన్ కాదనలేదు అని గోముగా ముద్దుగా అంది కల్పన. కూతురి సంతోషాన్ని చూచి ఆ తల్లిదండ్రులు ఎంతగానో పొంగిపోయారు. అంతకన్నా వాళ్ళు ఆశించేదేమిటి? ఒక్కగానొక్క కూతురు, ఆమె సంతోషమే వాళ్ళ సంతోషం. కూతురు అంది తల్లితో, అమ్మా, నా స్టడీస్ పూర్తయ్యాకనే పెళ్ళి. శ్రీధర్ చదువు 1 year ముందే అయిపోతుంది. మరి వీసాలు గట్రా అన్నీ సెటిల్ చేసుకున్నాకే పెళ్ళి. అదంతా మాకు తెలియదు తల్లి. ఆ విషయాలు మీ నాన్నగారు మీరు కలిసి ఆ అబ్బాయితోనూ వాళ్ళ పెద్దవాళ్లతోనూ మాట్లాడుకోండి. రావుగారు మంచి రోజు చూసి విజయవాడ వెళ్లారు. అడ్రస్ ప్రకారం ఇల్లు త్వరగానే కనుక్కోగలిగారు. గేటు ముందు ఆటో ఆగిన చప్పుడు విని కారిడార్లో ఉన్న ఒక ఆమె చూసి వెళ్లి గేటు తీసి రమ్మని కొడుకుని పంపింది. ఓ 15 ఏళ్ల కుర్రాడు వచ్చి గేటు తీశాడు. రావుగారు లోపలికి వెళ్లి మెట్లు ఎక్కుతూ ఎదురుగా నిలబడి ఉన్న ఆమెకు నమస్కరించారు. ఆమె కూడా ప్రతి నమస్కారం చేసి రండి లోపలికి అంటూ ఆహ్వానించింది. లోపల హాల్లో ఓ సోఫాలో కూర్చున్నాడు రావుగారు. ఇంటిని ఓసారి కలయ చూశారు. అంతా నీట్గా ఉన్నాయి. రావుగారే ప్రారంభించారు సర్ది. నేను కల్పన తండ్రినమ్మా. శ్రీధర్ను కలుసుకుందుకు వచ్చాను. మీరేనా కల్పన తండ్రి గారు అంటూ చిరునవ్వు చూపి, మరి చెప్పరేమండి, వాడు మావాడే అని కుర్రాడి వైపు తిరిగి, ఒరే చిన్న, అబ్బాయి మేడ మీద ఉన్నాడు, వెంటనే రమ్మన్నానని చెప్పిరా అంది. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడన్నమాట. అవునండి, ఇప్పుడే బయట నుంచి వచ్చి ఫోన్ చేసి మేడ మీదకి వెళ్ళాడు. మంచి తీర్థం పుచ్చుకుంటారా? తెప్పించండి. మీ అమ్మాయి గురించి మావాడు చాలా చాలా చెబుతుంటాడు. మా అమ్మాయి కూడా అంతేనమ్మా. శ్రీధర్ చాలా మంచివాడని తెగ పొగిడేస్తుంది. ఎంతో సంబరపడిపోతుంది. దానిదంతా చైల్డ్ సైకాలజీ. దాని మాట అవునంటే చాలు, ఇక మాట్లాడదు. అంతలో శ్రీధర్ పైనుంచి గబగబా దిగివస్తూ నమస్కారం అంకు అన్నాడు. అతని చూపులో మాటలో ఎంతో ఆప్యాయత కనిపించింది. ముందు కాస్త టిఫిన్ తీసుకుందరు గాని రండి అంటూ శ్రీధర్ తల్లి పక్క గదిలోని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. అమ్మా, వీరింట్లో నాకు అన్నీ కొసరి వడ్డించారు. ఎంతో ఆదరణగా చూశారు. రావుగారిని చూస్తూ అన్నాడు శ్రీధర్. దానిదేముందిలే బాబు, ఆ భగవంతుని దయ వల్ల అన్నీ సవ్యంగా జరిగిపోతే మనమంతా ఒకటేగా. ఆత్మీయతలుంటే అనుబంధాలు అవే పెరుగుతాయి. రావుగారి మాటలకు తల్లి కొడుకులిద్దరూ ఎంతో ఆనందపడిపోయారు. టిఫిన్లు ముగిశాయి. శ్రీధర్ నాన్నగారు చాలా కాలం క్రితమే కాలం చేశారు. ఆడ సంతానం లేదు. తల్లి తన కొడుకుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ చదివిస్తూ పెద్దవాళ్ళని చేసింది. రావుగారికి తన కొడుకులను పరిచయం చేసింది. అందరూ తాపీగా కూర్చున్నారు. శ్రీధర్ చెబుతుంటే రావుగారు శ్రద్ధగా వింటున్నారు. మేనరికాలు చేసుకునే ఆచారం మాకు లేదండి. మేనకోడలు కదా అని ఉద్యోగం చేయలేని పిల్లను చేసుకుంటే మా సమస్యలు తీరవు. నాతో సమానంగా జీవితంలో పరిగెత్తగల తెలివితేటలున్న అమ్మాయిని చేసుకోవాలని నా అభిలాష. మా అన్నయ్య ఇన్కంతో మా ఫ్యామిలీ గడవటం కష్టం.
ప్రస్తుతం నాదే బాధ్యత. మా చదువులు పూర్తయ్యేటప్పటికీ పొలం ఎంత మిగులుతుందో తెలియదు. అంచేత తమ్ముళ్ల బాధ్యత నాదే. మరి చదువులు పూర్తయ్యాక ఎవరి జీవితాలు వారివి. చిన్న వయసు అయినా పెద్ద మనసుతోనే ఆలోచించావు బాబు. మంచిదే. నీ ఆస్తి అంతస్తుకు భ్రమపడి మా కల్పన నేను సెలెక్ట్ చేసుకోలేదు. తన వ్యక్తిత్వానికి విలువనిచ్చే వ్యక్తి అయితే చాలనుకుంది. ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పింది అంటూ శ్రీధర్ తల్లివైపు చూస్తూ, ఏమా, మీరేమంటారు అని రావుగారు మెల్లగా అడిగారు. నేను ప్రత్యేకంగా అనేదేముందండి. మీ స్తోమతకు తగ్గట్టు మీరే అన్నీ పెట్టుకుంటారుగా. నాకేమీ అక్కర్లేదు. ఆడపిల్లలు లేరు. కూతుళ్ళైనా కోడళ్ళైనా మా ఇంటికొచ్చే ఆడపిల్లలేగా. అయితే మా పెద్దాడి పెళ్లి అయ్యే వరకు కాస్త ఆగాలి. అదే నేను కోరేది. ఈలోగా వాడికి వెతికి చేయాలని ఉంది. మా పెద్దోడేమో తనకొచ్చే జీతం చాలదంటున్నాడు. ఇద్దరి తమ్ముళ్ళకైనా చదువులు పూర్తి కావాలంటున్నాడు. మా అన్నయ్య కూతురుంది కానీ వాళ్ళకేమీ ఇష్టం లేదు. అమ్మా, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకే అన్నాడు తల్లి మాటల్ని వారించాలని కొడుకు. మీ తల్లిగారు చెప్పే దాంట్లో తప్పేముంది నాయనా. నాకు విషయాలు అర్థమయ్యాయి. ఇక మా గురించి కూడా చెప్పాలి కదా. మా అమ్మాయి పేర చిన్నప్పుడే కొంత డబ్బు బ్యాంకులో వేశాము. అది ఇప్పుడు 3 లక్షలు పెరిగింది. నా భార్యకి 100 కాసులకు పైగానే బంగారం ఉంది. అది మా పిల్లకే కదా. ఇప్పుడు మాకు ఉన్న ఇంటిని కూడా అమెరికాలో స్థిరపడిన మా అబ్బాయిలు ఆశించటం లేదు. పైగా ఆ ఇల్లు నా భార్య పేరు మీదనే ఉంది. అది దాని పుట్టింటి వారు కొని ఇచ్చారు. ఇవి మా పిల్లకు సక్రమించే ఆస్తిపాస్తులు. ఇక మీరే ఆలోచించుకోవచ్చు. తల్లి కొడుకు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మీకు మా సంబంధం నచ్చితే కనుక మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాము. అలాగేనండి. అయినా ముందే చెప్పాను కదా, మా పెద్దాడి పెళ్లి అయ్యాక మీకు తప్పకుండా కబురు పంపుతాము. ఈలోగా అమ్మాయి చదువు కూడా పూర్తవుతుంది కదా. మా వాడు కూడా ఏదో ఒక జాబ్లోనో పీజీలోనో చేరతాడు. రావుగారు సంతృప్తిగా చిరునవ్వు నవ్వి, అలాగేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అన్నారు. రావుగారిని శ్రీధర్ స్టేషన్కు తీసుకువెళ్లి రైలెక్కించాడు.